Good morning everyone. This is S. Madhavilata, Contract Faculty in Maths, Dr. BRR Government College, Jadcherla. Today topic is cyclic group. What is a cyclic group? G is a group. A belongs to G. G equals A power n such that n belongs to Z is called cyclic group. Here A is called generator of G. So G ఒక సమూహమై A belongs to G. G అనేది A power n such that n belongs to Z అయితే అప్పుడు Gను చక్రీయ సమూహం సైక్లిక్ గ్రూప్ అనేసి అంటారు. సో ఏను జీ యొక్క జనక మూలకము జనరేటర్ అని అంటారు. ఇది విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ అయితే ఏ పవర్ ఎన్ సచ్ దట్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ అంటారు. ఒకవేళ గ్రూప్ అనేది జీ గ్రూప్ అనేది విత్ రెస్పెక్ట్ టు అడిషన్ గనక అయితే జీ ఈక్వల్ టు ఎన్ఏ సచ్ దట్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ అనేసి అంటారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. జీ ఈక్వల్ టు 1 - 1 I minus I. సో అయితే ఇక్కడ G అనేది మనకి విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ అడిషన్ గ్రూప్ అవుతుంది అనేసి తెలుసుకోవాలి ఫస్ట్. సో మనకు ఆల్రెడీ తెలుసు 1 - 1 I minus I అనేది విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ గ్రూప్ అవుతుంది అని. సో ఇక్కడ మనం మల్టిప్లికేషన్కి ఏమవుతుంది ఏ పవర్ ఎన్ సచ్ దట్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ కాబట్టి జీలో ఉన్నటువంటి ఈచ్ ఎలిమెంట్కి మనము ఏ పవర్ ఎన్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు 1కి కనుక చేసినాము 1 పవర్ 1 ఈక్వల్ టు 1 1 స్క్వేర్ 1 1 క్యూబ్ 1 1 పవర్ 4 1 అంటే 1 పవర్ ఎంత చేసుకుంటూ పోయినా మనకి ఏమవుతుంది అంటే 1 వచ్చేస్తుంది. సో నెక్స్ట్ -1కి వేస్తే -1 పవర్ 1 -1 హోల్ స్క్వేర్ 1 -1 హోల్ క్యూబ్కి 1 -1 హోల్ పవర్ 4కి 1 అంటే ఇక్కడ -1కి ఏ ఎలిమెంట్స్ వస్తున్నాయి ఇక రిపీట్ అవుతూ ఉంటాయి 1 -1 మాత్రమే వస్తాయి. ఐకి తీసుకున్నట్టయితే ఐ పవర్ 1 ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1 ఐ క్యూబ్ ఈక్వల్ టు ఐ క్యూబ్ నేను రాస్తాము ఐ క్యూబ్ ఈక్వల్ ఐ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1 ఇంటూ ఐ సో -i. సో ఐ పవర్ 3 ఈక్వల్ టు -i. ఐ పవర్ 4 ఈక్వల్ టు ఆల్రెడీ ఇక్కడ ఒక -i ఉంది కదా దీనికి మళ్ళీ ఐతో మల్టిప్లై చేస్తే -i స్క్వేర్ వస్తుంది -i స్క్వేర్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఐ పవర్ 4 ఈక్వల్ టు 1. నెక్స్ట్ -iకి అలానే చేస్తే -i హోల్ పవర్ 1 ఈక్వల్ టు -i హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -1 -i హోల్ క్యూబ్ ఈక్వల్ టు i హోల్ పవర్ 4 ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఐకి ఏమేమి వచ్చినాయి చూడండి I -1 -i 1 అంటే ఏం రాయొచ్చు I ఈక్వల్ టు 1 -1 I -i. సో ఇవి దేంట్లో ఉన్న ఎలిమెంట్స్ జీలో ఉన్న ఎలిమెంట్సే కదా సో దట్ ఈక్వల్ టు జీ రాయొచ్చు. నెక్స్ట్ -i రాసిన దానికి ఏమేమి వచ్చినాయి I -1 I 1 సో 1 -1 I -i. సో ఇప్పుడు ఈ జనరేటర్స్ ఇప్పుడు ఏవేవైతాయి అని అంటే ఈక్వల్ టు హియర్ ఆల్సో జీనే కదా ఇది కూడా కాబట్టి జీ ఈజ్ జనరేటర్ ఐ జీకి ఇంకోటి జనరేటర్ ఏంటిది -i. సో ఏదో ఒకటి ఈక్వల్ టు జీ వచ్చింది అంటే అది ఆటోమేటిక్గా జీ అనేది ఏమవుతుందంటే సైక్లిక్ గ్రూప్ అవుతుంది. అప్పుడు ఇక్కడ మనకి జనరేటర్స్ ఏవేవి అంటే I, -i అవుతుంది. ఇది ఏదమ్మా విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ అయినప్పుడు. ఇన్ కేసు ఒకవేళ విత్ రెస్పెక్ట్ టు అడిషన్ కనుక గ్రూప్ ఉంటే దానికి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఇప్పుడు చూద్దాము. నెక్స్ట్ షో దట్ Z8 ఈక్వల్స్ 0 1 2 3 4 5 6 7 ఈజ్ సైక్లిక్ వేర్ 1 3 5 7 ఆర్ జనరేటర్స్ అండర్ అడిషన్ మాడ్యులో n మీన్స్ 8 అన్నట్టు. సో మనము ప్రూవ్ చేసినట్టయితే ఫస్ట్ Z8 ఈక్వల్ టు 0 1 2 3 4 5 6 7 ఇప్పుడు సైక్లిక్ గ్రూప్ అని చూపించాలి. ఇప్పుడు ఈచ్ ఎలిమెంట్కి మనం చేయాలి బట్ ఇచ్చారు ఏమని ఇచ్చారు 1 3 5 7 అనేది జనరేటర్స్ అవుతాయి అనేసి అంటుండు కాబట్టి వాటి వరకు మనం ఫైండ్ అవుట్ చేసినట్టయితే
1 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ అండర్ అడిషన్ మాడ్యులో అంటున్నాడు కాబట్టి ఎన్ఏ వస్తుంది, ఏ పవర్ ఎన్ రాదు. మల్టిప్లికేషన్కి అయితే ఏ పవర్ ఎన్ వస్తుంది, ఇక్కడ అడిషన్ కాబట్టి ఎన్ఏ వస్తుంది. మనం మల్టిప్లై చేసినట్టయితే 1 1 ఇంటూ 1 1 1 ఇంటూ 2 2 అలా 1 ఇంటూ 7 7 1 ఇంటూ 8 అంటే 8 వస్తుంది. ఇక్కడ మాడ్యులో ఎంత అవుతుంది 8 కాబట్టి 8ని 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది 0 వస్తుంది. కాబట్టి 1 ఇంటూ 8 ఈక్వల్ టు ఏమవుతుంది 0 అవుతుంది. నెక్స్ట్ అలానే 3కి తీసుకున్నట్టయితే 3 ఇంటూ 1 3 3 2 జా 6 3 3 జా 9 9ని 8తో డివైడ్ చేయండి, మాడ్యులో 8 కాబట్టి రిమైండర్ 1 కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నాం 1 రాస్తున్నాం. నెక్స్ట్ 3 4 జా 12 12ని కూడా 8తో డివైడ్ చేస్తే 8 1 జా 8 రిమైండర్ ఎంత ఉంది 4 కాబట్టి ఏం రాసినాం 4 రాసేసినాం. నెక్స్ట్ 3 5 జా 15 3 5 జా 15 అంటే 15ని కూడా 8తో మల్టిప్లై చేస్తే 8 1 జా 8 ఎంత వస్తుంది రిమైండర్ 7 కాబట్టి 7. నెక్స్ట్ 3 6 జా 18 18ని కూడా 8తో డివైడ్ చేస్తే 8 2 జా 16 సో రిమైండర్ 2 కాబట్టి 2 రాసేసినాం. 3 7 జా 21 21ని కూడా 8తో డివైడ్ చేయండి చేస్తే 8 2 జా 16 రిమైండర్ ఎంత ఉంది 5. నెక్స్ట్ 6 8 జా 24 24ని 8తో డివైడ్ చేస్తే 8 3 జా 24 రిమైండర్ ఎంత ఉంది 0 ఉంది. సో ఏమేమి వచ్చినాయి 3 6 1 4 7 2 5 0 ఇవన్నీ కూడా Z8లోని ఎలిమెంట్సే కదా, జిగ్జాగ్ ఉన్నాయి. బట్ చూడండి 0 1 2 3 4 5 6 7 ఉన్నాయి కాబట్టి జనరేటర్ 3 ఈక్వల్ టు ఏం రాయొచ్చు Z8 రాయొచ్చు. నెక్స్ట్ అలానే 5కి కనుక తీసుకున్నట్టయితే 5 1 జా 5 5 2 జా 10 10ని 8తో డివైడ్ చేస్తే 8 1 జా 8 రిమైండర్ 2 ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకి 2 వచ్చేస్తుంది. నెక్స్ట్ 5 3 జా 15 8 1 జా 8 రిమైండర్ ఎంత 7. నెక్స్ట్ 5 4 జా 20 20ని 8తో డివైడ్ చేస్తే 8 2 జా 16 రిమైండర్ ఎంత 4. నెక్స్ట్ 5 5 జా 25 8 3 జా 24 రిమైండర్ ఎంత ఉంది మనకి 1 ఉంది. నెక్స్ట్ 8 6 జా 48 సారీ 5 6 ఎంత ఉంది 30 ఉంది. 30ని 8తో డివైడ్ చేస్తే 8 3 జా 24 రిమైండర్ ఎంత ఉందమ్మా 6. నెక్స్ట్ 5 5 జా 35 35ని కూడా అలానే మనం చేసేస్తే 8 4 జా 32 రిమైండర్ 3. నెక్స్ట్ 5 8 జా 40 8 5 జా కూడా 40 కాబట్టి రిమైండర్ ఎంత 0. అంటే ఇప్పుడు జనరేటర్ 5కి ఏమేమి వచ్చాయంటే 5 2 7 4 1 6 3 0. సో Z8లోని ఎలిమెంట్స్ కదా ఇవన్నీ కూడా 0 1 2 3 4 5 6 7 కాబట్టి Z8లోని ఎలిమెంట్స్. నెక్స్ట్ 7కి కనుక చూసినట్టయితే 7 1 జా 7 7 2 జా 14 సో 8తో డివైడ్ చేస్తే 8 1 జా 8 రిమైండర్ 6. నెక్స్ట్ 7 3 జా 21 7 3 జా 21 8 2 జా 16 కాబట్టి రిమైండర్ 5. నెక్స్ట్ 7 4 జా 28 8 3 జా 24 రిమైండర్ 4. నెక్స్ట్ 7 5 జా 35 8 3 జా 8 4 జా 32 రిమైండర్ 3. సో అలా చేసేస్తే మనకి 7లోని ఎలిమెంట్స్ ఏమేమి వచ్చినాయి చూసుకోండి 7 6 5 4 3 2 1 0 ఇవన్నీ కూడా Z8. కాబట్టి ఇప్పుడు Z8 అనేది సైక్లిక్ గ్రూప్ అవుతుంది. జనరేటర్స్ ఏమేమి అంటే 1 3 5 7 అనేటి జనరేటర్స్ అవుతాయి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే షో దట్ U(10) ఈక్వల్ మనకు తెలుసు ఆల్రెడీ 1 3 5 7 9 ఈజ్ సైక్లిక్ వేర్ 3 and 7 ఆర్ జనరేటర్స్. సో 3 7లు జనరేటర్ అయ్యేటట్టుగా U(10) అనేది సైక్లిక్ గ్రూప్ అని చూపించమని చెప్తున్నారు, చక్రీయమని చూపమంటున్నారు. U(10) ఈక్వల్ టు 1 3 5 7. ఇంకొకటి ఇది విత్ రెస్పెక్ట్ దేనికి గ్రూప్ అవుతుంది అంటే విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ గ్రూప్ అవుతుంది. సో జనరేటర్ 1 మల్టిప్లికేషన్ కాబట్టి పవర్ చేసేస్తాము, 1 పవర్ నువ్వు ఎంత చేసినా కానీ 1 వస్తుంది కాబట్టి దట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు U(10) మనకు తెలిసిందే. నెక్స్ట్ 3కి కనుక చేస్తే
3 పవర్ 1 3, 3 స్క్వేర్ అంటే 9, 3 క్యూబ్ అంటే 9 3 జా 27, 27ని 10తో డివైడ్ చేస్తే 10 2 జా 20, రిమైండర్ ఎంత వచ్చింది మా 7, కాబట్టి 7 రాసినాం. నెక్స్ట్ 27 ఇంటూ 3 ఎంత 81, 81ని కూడా 10తోని మనం డివైడ్ చేస్తే 10 8 జా 80, రిమైండర్ ఎంత 1. సో 3 9 7 1 ఇవన్నీ కూడా యూ ఆఫ్ 10. నెక్స్ట్ 7కి కూడా అలానే చేస్తే 7 పవర్ 1 7, 7 పవర్ 2 అంటే 7 స్క్వేర్ అంటే 49, 49ని 10తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. నెక్స్ట్ 49 ఇంటూ 7 అంటే 243, దానికి కూడా ఏమొస్తుంది రిమైండరు అని అంటే 3 వస్తుంది. నెక్స్ట్ 7 పవర్ 4కి చేసినాక 10తో డివైడ్ చేస్తే 1 వచ్చేస్తుంది. ఇక్కడ 3 9 7 1 అంటే 1379 కాబట్టి యూ ఆఫ్ 10 అవుతుంది. నెక్స్ట్ 9కి కూడా చేస్తే 9 పవర్ 1 9, 9 స్క్వేర్ అంటే 81, 81ని 10తో డివైడ్ చేస్తే 1, 9 క్యూబ్ని చేస్తే కూడా 9 వస్తుంది. నెక్స్ట్ 9 పవర్ 4 చేస్తే 1 వస్తుంది. ఇక్కడ ఎలిమెంట్స్ ఏమొచ్చినాయి 1 9 వచ్చింది కాబట్టి దట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు యూ ఆఫ్ 10. కానీ మనకి ఏ ఒక్కదానికి ఈక్వల్ టు జీ వచ్చిందనుకోండి అప్పుడు అదేమవుతుంది సైక్లిక్ అవుతుంది కదా. కాబట్టి 3 అండ్ 7కి ఏమొచ్చినాయి మనకి ఈక్వల్ టు యూ ఆఫ్ 10లో వచ్చినాయి కాబట్టి యూ ఆఫ్ 10 అనేది సైక్లిక్ అవుతుంది. జనరేటర్స్ ఏమేమవుతున్నాయమ్మా అంటే 3 అండ్ 7 అనేటివి జనరేటర్స్ అవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం, show that u of 8 equal to 1 3 5 7 is not a cyclic group. cyclic group కాదని ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ జనరేటర్ 1 కనుక్కుంటే ఇది కూడా యూ ఆఫ్ ఉంది కాబట్టి ఏ పవర్ ఎన్ఏ 1 పవర్ ఎంత చేసినా కానీ మనకి ఏమొచ్చేస్తుంది 1 వస్తుంది. దట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు యూ ఆఫ్ 8. 3కి కనుక చేస్తే 3 స్క్వేర్ 3 పవర్ 1 3, 3 స్క్వేర్ ఈక్వల్ టు 9, 9ని 8తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది కాబట్టి 1. నెక్స్ట్ 3 క్యూబ్ అంటే ఎంత 27, 27 8తో చేసేస్తే 3 వస్తుంది. నెక్స్ట్ 3 పవర్ 4 81, 81ని 8తో చేస్తే రిమైండర్ 1 వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది 3, 1 వచ్చేసింది అంటే 1, 3 వచ్చింది. దట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు యూ ఆఫ్ 8. నెక్స్ట్ 5కి వేస్తే 5 పవర్ 1 ఈక్వల్ టు 5, 5 స్క్వేర్ ఈక్వల్ టు 25, 25 అంటే 8 3 24, రిమైండర్ 1. సో ఇక్కడ కూడా ఏమొచ్చింది మనకి వస్తాయి అని అంటే 5 క్యూబ్ చేసినా 5 పవర్ 4 చేసినా కానీ 5 1 వచ్చేస్తాయి. సో దట్ ఈక్వల్ టు 1, 5, దట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు యూ ఆఫ్ 8. నెక్స్ట్ 7కి వేస్తే 7 పవర్ 1 ఈక్వల్ టు 7, 7 స్క్వేర్ అంటే 49, 8 6 48 కాబట్టి 1. సో నెక్స్ట్ 7 క్యూబ్ చేస్తే కూడా అలానే వస్తుంది 7 వస్తుంది. 7 పవర్ 4 చేస్తే 1 వచ్చేస్తుంది. సో ఇప్పుడు 7కి చేస్తే మనము నాట్ ఈక్వల్ టు యూ ఆఫ్ 8 వచ్చింది. అంటే యూ ఆఫ్ 8లో దేనికి కూడా మనము కనుక్కుంటే ఏ పవర్ ఎన్ యూ ఆఫ్ 8 రావట్లేదు కాబట్టి ఇక్కడ జనరేటర్స్ లేవు. సో నో ఎలిమెంట్స్ ఇన్ యూ ఆఫ్ 8 ఈజ్ జనరేటర్ ఆఫ్ యూ ఆఫ్ 8. సో దేర్ ఫోర్ యూ ఆఫ్ 8 ఈజ్ నాట్ ఏ సైక్లిక్ అనేసి చెప్పవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం కనుక తీసుకుంటే షో దట్ జీ ఈక్వల్ 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఈజ్ సైక్లిక్. సో జనరేటర్ 1కి చేస్తే సేమ్ ఇప్పుడు 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ గ్రూపు విత్ రెస్పెక్ట్ మల్టిప్లికేషన్ కాబట్టి ఏ పవర్ ఎన్ఏ తీసుకుంటాము. సో 1 పవర్ 1 1, 1 స్క్వేర్ 1, 1 క్యూబ్ 1. సో ఏమొచ్చింది మొత్తానికి 1 వచ్చింది కాబట్టి నాట్ ఈక్వల్ టు 0 రాస్తున్నాం. ఒమేగాకి చేస్తే ఒమేగా పవర్ 1 ఒమేగా, ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్, ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1. అంటే ఇప్పుడు ఒమేగాకి ఏమేమి వచ్చాయి ఒమేగా ఒమేగా స్క్వేర్ 1 అంటే దాన్ని సీక్వెన్స్లో రాస్తే 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఏంటి మనకి జీ అవుతుంది. నెక్స్ట్ ఒమేగా స్క్వేర్కి కనుక వేస్తే ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఒమేగానే, ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఒమేగా పవర్ 4, ఒమేగా పవర్ 4ని ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా, ఒమేగా క్యూబ్ ఉంటే 1 ఒమేగా. సో దట్ ఈక్వల్ టు ఒమేగా రాసేస్తాం ఒమేగా పవర్ 4. నెక్స్ట్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే ఏం రాస్తాము అంటే ఒమేగా పవర్ 6 రాస్తాం.
ఒమేగా పవర్ 6ని ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా క్యూబ్ రాయొచ్చు. ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 దట్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 1 రాయొచ్చు. సో ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 3 ఈక్వల్ టు 1. ఇక్కడ ఏమొచ్చింది ఇప్పుడు మనకు ఒమేగా స్క్వేర్కి కనుక చూసినట్టయితే ఒమేగా స్క్వేర్ ఒమేగా 1. సో 1 ఒమేగా స్క్వేర్ కాబట్టి జీ వచ్చింది. సో జీకి ఏవేవి జనరేటర్స్ అవుతాయి ఒమేగా అండ్ ఒమేగా స్క్వేర్. ఇప్పుడు దేర్ ఫోర్ జీ ఈజ్ సైక్లిక్ అని రాయవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నట్టయితే ఫైండ్ ఆల్ జనరేటర్స్ ఆఫ్ ఏమున్నాయి 3 బిట్స్ ఉన్నట్టున్నాయి చూడండి. ఏ ఫస్ట్ బిట్ ఏంటి Z13, బి Z20, సి బిట్ Z9, డి బిట్ Z21, ఈ బిట్ Z42. సో ఫస్ట్ తీసుకుంటే Z13 అంటే ఫస్ట్ రాసేసేయండి. 1 2 3 4 5 అండ్ సో ఆన్ అప్ టు ఎక్కడి వరకు తీసుకుంటాం మనం 12 వరకు తీసేసుకుంటాం. సో 12 వరకు తీసేసుకుంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం రాయాలి అని అంటే తెలియాలి జనరేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే ఇక్కడ ఉంది చూడండి అమ్మ. ఏ బిలాంగ్స్ టు 13 ఈజ్ ఏ జనరేటర్ ఇఫ్ ఏ ఈజ్ రిలేటివ్లీ ప్రైమ్ టు 13. అంటే Z13 ఉంటే Z13, Z50 ఉంటే Z50. అంటే మనము జనరల్గా రాస్తే ఏ బిలాంగ్స్ టు Zn ఈజ్ ఏ జనరేటర్ ఇఫ్ ఏ ఈజ్ రిలేటివ్లీ ప్రైమ్ టు n. అంటే మనము దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ని తీసుకొని ఇక్కడ Znలో nకి మనము తీసుకుంటే ఆ రెండు కూడా రిలేటివ్లీ ప్రైమ్ మీన్స్ జీసీడీ 1 వస్తే వాటికి ఆటోమేటిక్గా అదేమవుతుందంటే ఈజ్ ఏ జనరేటర్ అనేసి రాసేస్తాం అన్నట్టు. సో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 1కి కనుక తీసుకుంటే 1కి ఏది తీసుకున్నా కానీ మనకి జీసీడీ ఎంత వస్తుంది 1 వచ్చేస్తుంది. కాబట్టి ఏ ఈక్వల్ టు ఏం చేస్తున్నాము అని అంటే 1 తీసుకుంటే 1కి 1 1 1 1 వస్తుంది. 1 1 1 కాబట్టి రాయొచ్చు. నెక్స్ట్ 1, 13 1 వస్తుంది. 2, 13 ఎంత 1 వస్తుంది. 3, 13 1 వస్తుంది. 4, 13 1, 5, 13 1, 6, 13 1, జీసీడీసీ 1, 7, 13 1, 8, 13 1, 9, 13 1, 10, 13 1, 11, 13 1. అంటే జీసీడీసీ చేసేస్తున్నాం అమ్మ. 12, 13 కూడా ఏమవుతుంది 1. అంటే జీసీడీ 1 అనేది వచ్చిందంటే అవన్నీ కూడా దానికి జనరేటర్స్ అవుతాయి. సో దేర్ ఫోర్ రాస్తున్నాం. ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఆర్ ఆల్ జనరేటర్స్ ఆఫ్ 13. అన్నీ కూడా అన్ని Z13 యొక్క అన్ని జనక మూలకాలు అనేసి రాసేస్తే సరిపోతుంది. సో బి బిట్ తీసుకుంటే ఏముంది చూడండి Z20లో ఫస్ట్ ఎలిమెంట్స్ ఏంటివి మనకి 0 1 2 3 అండ్ సో ఆన్ 19 వరకు వస్తాయి. ఇక్కడ Z13లో 13 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఒక ప్రైమ్ నెంబర్కి ఏ దానికి తీసుకున్నా మీకు ఏమొస్తుంది జీసీడీ 1 వచ్చేస్తుంది. కాబట్టి ఆల్ ఎలిమెంట్స్ వచ్చినాయి. కానీ అన్నిటికి కూడా అలా ఆల్ రావు. కొన్నిటికి ఇప్పుడు ఈ Z20 అనేది ఏముంది చూడండి ఈవెన్ నెంబర్ ఉంది. ఈవెన్ నెంబర్లో సరే 1, 20కి ఏమవుతుంది అని అంటే 1, 20కి 1 వస్తుంది. 2, 20కి 2 వస్తుంది. నెక్స్ట్ 3, 20కి 3, 20 కదా జనరేటర్ 3, 20కి 1 వస్తుంది. త్రీ 20కి చూడండి మా ఇక్కడనే కదా 3, 20 జీసీడీ ఎంత అవుతుంది 1 అవుతుంది. నెక్స్ట్ 4, 20కి జీసీడీ ఎంత అవుతుంది 4 అవుతుంది. నెక్స్ట్ 5, 20కి ఎంత అవుతుంది 5 అవుతుంది. అంటే మనకి జీసీడీ అనేది 1 రావాలి అన్నప్పుడు ఈ 4 ఎలిమెంట్ అనేది జనరేటర్ కాదు, 5 కూడా మనకి జనరేటర్ కాదు. నెక్స్ట్ 6, 20కి కనుక తీసుకుంటే ఏమవుతుంది చూడండి 2 వస్తుంది. అంటే ఇది కూడా మనకి జనరేటర్ కాదు 3 మాత్రం అవుతుంది.
2,20కి కూడా జీసీడీ 2 అవుతుంది. సో జనరేటర్ ఎంత అవుతుంది? అది అవుతుందా 2? కాదు. సో ఓన్లీ 1 అవుతుంది, 3 అవుతుంది, నెక్స్ట్ 7 అవుతుంది, 9 అవుతుంది, 11 అవుతుంది, 13 అవుతుంది, 15 కాదు, మళ్ళీ 15,20కి ఎంత అవుతుంది? 5 అవుతుంది. కాబట్టి ఇది కూడా మనకి కాదు. నెక్స్ట్ 16 కాదు, నెక్స్ట్ 17 అవుతుంది. 17,20 జీసీడీ 1 అవుతుంది. 18కి 2 వస్తుంది, 19కి కూడా 1 అవుతుంది. ఇక 20 ఎలిమెంట్ దాంట్లో లేదు. సో ఇప్పుడు ఏవేవి అవుతున్నాయి జనరేటర్స్ Z20కి? 1, 3, 7, 9, 11, 13, 17, 19 అంటే 8 జనరేటర్స్ ఉంటాయి Z20కి. నెక్స్ట్ Z9 కూడా అలానే తీసుకున్నట్టయితే ఏమేమి ఉన్నాయి చూడండి. 1,9 ఇంకా దేనికైనా సరే ZNలో 1 అనేది ఒక జనరేటర్ అవుతుంది. 1, 2, 3 కాదు, 3 3 9 కాబట్టి 4, 5, 7, 8 ఇవి మాత్రమే అవుతాయి. సో ఇలానే రిమైనింగ్ యూ విల్ ట్రై ఏవేవి అంటే Z21, Z42 కూడా ట్రై చేయండి, మీకు వచ్చేస్తుంది ఇన్ దట్ వే సేమ్ ఓన్లీ. నెక్స్ట్ ఒక నోట్ పాయింట్ చూడండి. ఇప్పుడు ZN కనుక ఉందనుకోండి, ZNలో దీనికి నెంబర్ ఆఫ్ జనరేటర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఎలా చేస్తామంటే ఎన్నుని ఫస్ట్ ఏం చేస్తామంటే ఇలా తీసుకుంటాం. P1 పవర్ ఆల్ఫా 1, P2 పవర్ ఆల్ఫా 2 అండ్ సో ఆన్ PR పవర్ ఆల్ఫా R. P1, P2 అండ్ సో ఆన్ PRలు ఏంటివి అని అంటే ప్రైమ్ నెంబర్స్. అప్పుడు ఫైవ్ ఆఫ్ n ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే n ఇంటూ 1 - 1/P1 ఇంటూ 1 - 1/P2 అండ్ సో ఆన్ 1 - 1/PR అనేసి రాసేస్తాము. సో ఫైవ్ ఆఫ్ n. నెక్స్ట్ ఇక్కడ P1, P2 అండ్ సో ఆన్ PRలు ఏంటివంటే ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ ఏదైతే మనకు ఫైవ్ ఆఫ్ n వాల్యూ గనక వస్తుందో దాన్ని ఏమంటారు అంటే నంబర్ ఆఫ్ జనరేటర్స్ అనేసి అంటారు. సో దాని మీద చూద్దాము ప్రాబ్లమ్స్. ఇక్కడ ఫైండ్ ద నంబర్ ఆఫ్ జనరేటర్స్ ఆఫ్ Z34 Z84 ఫస్ట్ 84ను ప్రైమ్ నెంబర్స్ పవర్స్గా రాసుకోవాలి. దానికోసమని ఇలా చేసేసుకుంటున్నాం, మనము ఫ్యాక్టర్స్ కనుక్కుంటున్నాము. సో 84ని 2తో చేస్తే 2 4 జా 2 2 జా, అగైన్ 2తో చేస్తే 2 2 జా 2 1 జా, నెక్స్ట్ 3తో చేస్తే 3 7 జా చేసేస్తున్నాము. ఫైవ్ ఆఫ్ n ఈక్వల్ టు n ఇంటూ ఫార్ములా. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఇప్పుడు 84ని ఏం రాయొచ్చు చూడండి. 2 × 2 అంటే 2² × 3 × 7. సో నెంబర్ ఆఫ్ జనరేటర్స్ ఆఫ్ Z84 ఈజ్ ఫైవ్ ఆఫ్ n ఈక్వల్ టు n ఇంటూ 1 - 1/P1, 1 - 1/P2, 1 - 1/P3. అంటే ఇక్కడ మనకి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ వస్తే అక్కడ వరకు తీసుకోవాలి. ఇక్కడ 4 వస్తే ఇంకొకటి కూడా తీసుకుంటాం, 1 - 1/P4 కూడా తీసేసుకుంటాం. ఇక్కడ n ఈక్వల్ టు ఎంత? 84 ఉంది కాబట్టి 84 ఇంటూ 1 - 1/2, 1 - 1/3, 1 - 1/7. ఇక సింప్లికేషన్ చేయడమే. 84 ఇంటూ 1/2 ఇంటూ 2/3 ఇంటూ 6/7 అంటే వీటిని సింప్లికేషన్ చేసినాక దాని తర్వాత ఇక 2 2 క్యాన్సిల్ అయింది. 7తో 7 1 జా 7 2 జా 14. నెక్స్ట్ 3తో చేస్తే 3 1 జా 3 2 జా. టోటల్ ఎంత వచ్చింది అంటే 12 ఇంటూ 2 అంటే 24. అంటే ఇప్పుడు Z84కి నంబర్ ఆఫ్ జనరేటర్స్ ఎన్ని జనక మూలకాల సంఖ్య ఎంత అంటే 24 అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జనరేటర్స్ ఆఫ్ ఏ గ్రూప్ విత్ ద ఆర్డర్ 24. ఇప్పుడు Z84 అంటే దీని ఆర్డర్ ఎంత? 84 కదా. అలానే ఒక గ్రూప్ ఆర్డర్ ఎంత అంటున్నారు అంటే 84 అనేసి అంటున్నారు. దీనికి ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 24కి ఫ్యాక్టర్స్ విత్ ప్రైమ్ నెంబర్స్తో తీసుకుంటే 2 1 జా 2 2 జా, నెక్స్ట్ 2 6 జా 2 3 జా, 2 × 2 × 2 అంటే 2³ ఇంటూ 3.
సో ఫై ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ 1 మైనస్ 1 బై P1 ఇంటూ 1 మైనస్ 1 బై P2 అంటే 24 ఈక్వల్ టు ఏం రాసుకుంటున్నాం అంటే 2 క్యూబ్ ఇంటూ 3 రాస్తున్నాం. ఇక్కడ ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి మనకి 2a ఉన్నాయి 2, 3 కాబట్టి ఇక్కడ ఓన్లీ ఫై ఆఫ్ ఎన్లో ఏం చేస్తున్నాం మనం P1, P2 వరకు మాత్రమే తీసేసుకుంటున్నాం. ఎన్ ఇంటూ 1 మైనస్ 1 బై P1 ఇంటూ 1 మైనస్ 1 బై P2. సో ఎన్ ఈక్వల్ టు 24 కాబట్టి సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాం. 1 మైనస్ 1 బై 2 అంటే 1/2, 1 మైనస్ 1 బై 3 అంటే 2/3. 2 1s are 2, 2 1s are 2 క్యాన్సిల్ అయిపోతుంది. 3 1s are 3 8s are. సో టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ జనరేటర్స్ అని అంటే 8 నెంబర్ ఆఫ్ జనరేటర్స్ విత్ ఆర్డర్ 24 ఉన్న గ్రూప్కి. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నట్టయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జనరేటర్స్ ఆఫ్ ఏ గ్రూప్ విత్ ద ఆర్డర్ 20. 20కి కూడా సేమ్ అలానే తీసుకుంటే 2 1s are 2 0 అంటే 2 10s are 20 నెక్స్ట్ 2 5s are. సో 2 స్క్వేర్ ఇంటూ 5 ఎన్ని ఉన్నాయి జనరేటర్స్ 2 ఉన్నాయి 2, 5. సో ఫై ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ 1 మైనస్ 1 బై P1 1 మైనస్ 1 బై P2 20 ఇంటూ 1 మైనస్ 1 బై 2 1 మైనస్ 1 బై 6. సో 20 ఇంటూ 1 బై 2 4/5. సో 2 1s are 2 2s are అయిపోతుంది. 5 1s are 5 4s are. సో మొత్తం తీసుకుంటే టోటల్ ఎంత వచ్చిందంటే 8. అంటే ఆర్డర్ 20 ఉన్న గ్రూప్కి కూడా జనరేటర్స్ హౌ మెనీ అని అంటే 8 అని చెప్తాము. ఇక్కడ ఆర్డర్ 24 ఉన్న దానికి కూడా జనరేటర్స్ 8 అనేసి చెప్పేస్తాము. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నట్టయితే give the fact that u of 49 is cyclic చక్రీయమైతే and has 42 elements. Deduce the number of generators that u of 49 has without actually finding number of generators u of 49. అంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా ప్రతి 49లో అన్ని జనక మూలకాలను కనుక్కోకుండానే వాటి నంబర్ని సంఖ్యను మాత్రం చెప్పండి అంటున్నాడు. అంటే ఇంతకుముందు ఫార్ములానే ఎన్ ఇంటూ 1 మైనస్ 1 బై P1 1 మైనస్ 1 బై P2 అండ్ సో ఆన్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటున్నాడు యూ ఆఫ్ 49లో 42 ఎలిమెంట్స్ ఉన్నాయి అంటుండ్రు. అంటే ఆర్డర్ ఎంత అన్నట్టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్సే కదా దాని యొక్క ఆర్డర్. కాబట్టి ఆర్డర్ ఎంత 42కి మనం ఇప్పుడు ఆర్డర్ 42కు ఉన్నదానికి నెంబర్ ఆఫ్ జనరేటర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 42 అంటే 2 2s are 2 1s are 3తో చేస్తే 3 7s are. ఇప్పుడు 42 ఈక్వల్ టు ఏం రాయొచ్చు 2 పవర్ 1 3 పవర్ 1 7 పవర్ 1. అంటే ఎన్ని వచ్చినాయి ప్రైమ్ నెంబర్స్ జస్ట్ 3 వచ్చినాయి 2 3 7 మాత్రమే వచ్చినాయి. నెంబర్ ఆఫ్ జనరేటర్స్ ఆఫ్ u ఆఫ్ 49 ఈక్వల్ టు 5 ఆఫ్ 42. సో దానికి చేస్తే ఇది వస్తుంది 42 ఇంటూ అన్నీ కూడా ఎంత వచ్చినాయి మనకి 12 వచ్చేసినాయి అన్నట్టు. నెక్స్ట్ డిటర్మైన్ ద సబ్ గ్రూప్ లాటిస్ ఫర్ Z12. Z12 యొక్క అన్ని ఉపసమూహాలను లేటిస్ పట్టికతో సూచించండి. సో ఇప్పుడు సబ్ గ్రూప్స్ లేటిస్ ఫస్ట్ సబ్ గ్రూప్స్ ఏమేమైతాయి అంటే దీనికి Z12కి ఏవైతే మనకి డివైజర్స్ ఉంటాయో అవి సబ్ గ్రూప్స్ అవుతాయి అమ్మ. 12కి ఏవేవి డివైజర్స్ 1 12s are 12 అంటాం 2 6s are 12 అంటాం 3 4s are 12 4 3s are 12 6 2s are 12 12 1s are 12. అంటే ఇప్పుడు ఏవేవి డివైజర్స్ అంటే 1 2 3 4 6 12 ఇవన్నీ డివైజర్స్ కదా. ఇప్పుడు దీనికి లాటిస్ డయాగ్రామ్ అంటే ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ 12 తీసుకుంటాం. 12ని ఏమేమి రాయొచ్చు చూడండి. 12 ఈక్వల్ టు 6 ఇంటూ 2 రాయొచ్చు 4 ఇంటూ 12 4 ఇంటూ 3 రాయొచ్చు. సో 12ని ఇప్పుడు ఏం చేస్తున్నాం అని అంటే ఫస్ట్ బిగ్గెస్ట్ తీసుకుంటున్నాం. ఏంటి 4 3s are 12 కాబట్టి 4 తీసుకున్నాం 6 2s are 12 కాబట్టి 12 తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ 12కి ఏం తీసుకుంటున్నాం 4 6 అంటే బిగ్గెస్ట్ ఫస్ట్ బిగ్గెస్ట్ రాస్తున్నాం. అగైన్ 4కి ఏం రాస్తాము 2 2s are 4 కాబట్టి ఇక్కడ 2 తీసుకుంటున్నాం. 6కి ఏం రాస్తాం 2 3s are కాబట్టి ఇక్కడ 2కి 3కి రెండింటికి కూడా లాటిస్ డయాగ్రామ్ వేసేసినాం చూడండి. నెక్స్ట్ ఇక్కడ 2 1s are 2 3 1s are 3 కాబట్టి 1 తీసుకుంటున్నాం. అంటే మనం డివైజర్స్ వచ్చినాక బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్కి చేసుకుంటూ పోవాలి. సో 6 4 2 3 1. నెక్స్ట్ ప్రాబ్లం సపోజ్ దట్
జనరేటర్ ఏ, జనరేటర్ బి అండ్ జనరేటర్ సి ఆర్ సైక్లిక్ గ్రూప్స్. అంటే 3 ఇచ్చాడు, ఇవన్నీ కూడా సైక్లిక్ గ్రూప్స్ ఆఫ్ ఆర్డర్ ఏవేవి అంటే 6, 8, 20. అంటే ఇప్పుడు ఏ అనేది జనరేటర్ అయ్యే గ్రూప్లో ఎన్ని ఉన్నాయి అని అంటే 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. బి అనేది జనరేటర్ అయ్యే గ్రూప్లో 8 ఉంది. సి అనేది జనరేటర్ అయ్యే గ్రూప్లో 20 ఉన్నాయి అన్నట్టు. ఫైండ్ ఆల్ జనరేటర్స్ ఆఫ్ జనరేటర్ ఏ, బి, సి. సో వీటన్నిటికి కూడా జనరేటర్స్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఎంత 6, ఆర్డర్ ఆఫ్ బి ఈజ్ 7, ఆర్డర్ ఆఫ్ సి ఈజ్ 20 మనకు తెలుసు. ఫస్ట్ దానికి ఫైండ్ అవుట్ చేసినట్టయితే ఏ బిలాంగ్స్ టు Z6 అవుతుంది కదా. Z6 ఈజ్ ఏ జనరేటర్. ఎప్పుడైతుందమ్మా ఏ అనేది రిలేటివ్లీ ప్రైమ్ టు 6. 6కి రిలేటివ్లీ ప్రైమ్ అయ్యేటివి ఏవేవి చూడండి మనకు తెలుసు. Z6 అంటే ఏంటి 0, 1, 2, 3, 4, 5 ఇక్కడ వరకే తీసుకుంటాం. ఏ ఈక్వల్ టు ఏంటి 1, 5. 1, 5 మాత్రమే. ఎందుకు అంటే 2 తీసుకుంటే 2, 3 జా 6. సో 2 and 2కి 6కి జీసీడీ 1 అవ్వట్లేదు 2 అవుతుంది. నెక్స్ట్ 3,6కి కూడా జీసీడీ 3 అవుతుంది. 4,6కి కూడా జీసీడీ 2 అవుతుంది. 5,6కి 1 అవుతుంది. కాబట్టి ఏవేవి జనరేటర్స్ అవుతాయి అంటే 1, 5 అవుతాయి. అంటే ఏ పవర్ 1, ఏ పవర్ 5 అనేది జనరేటర్ అవుతుంది. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎంత ఉంది 8. 8 అంటే Z8 తీసుకుంటే ఏమవుతుంది చూడండి మనకి 1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్ 7 వరకు తీసుకుంటాం. సో ఏవేవి వస్తున్నాయి 8కి. 8 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఆల్ ఈవెన్ నెంబర్స్ కూడా మనకు రావు. అంటే 2, 4, 6 అనేవి అసలుకే రావు. 1 ఏమో ప్రతిదానికి వచ్చేస్తుంది 1. 3,8 జీసీడీ 3 అవుతుంది 1 అవుతుంది కాబట్టి 3 కూడా వస్తుంది. 5,7కి కూడా 5 వస్తుంది. 7,8కి కూడా ఎంత వస్తుంది 1 వచ్చేస్తుంది. సో ఇప్పుడు జనరేటర్స్ ఆఫ్ బి ఈక్వల్ టు బిఆర్ ఏమవుతున్నాయి అంటే బి క్యూబ్, బి పవర్ 5 అండ్ బి పవర్ 7. నెక్స్ట్ ద జనరేటర్స్ ఆఫ్ సి ఆర్. వీటికి కూడా ఏం చేద్దాం ఆర్డర్ ఎంత వచ్చింది 20. అంటే ఆల్ ఈవెన్ నెంబర్స్ కావు. ఎందుకు ప్రతి ఈవెన్ నెంబర్కి 2 అనేది ఒక జనరేటర్ అవుతుంది కాబట్టి 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 ఇవి కావు. ఇక రిమైనింగ్ ఉన్న 1, 3, 5, 7, 9, 11 అండ్ సో ఆన్ అప్ టు 19 వరకు చెక్ చేసినట్టయితే 1 ఆటోమేటిక్గా అవుతుంది. 3, 20 కూడా 1 కాబట్టి అవుతుంది. 5,20కి కాదు చూడండి అమ్మ. ఎందుకంటే 5,20 జీసీడీ ఎంత అవుతుంది 5 అవుతుంది కాబట్టి 5 అనేది కాదు. 7,20కి 1, 9,20కి 1, 11,20కి 1, 13,20కి 1, 15కి కూడా మళ్ళీ 5 అవుతుంది జీసీడీ కాబట్టి 15,20కి జీసీడీ 5 కాబట్టి 15 కాదు. నెక్స్ట్ 17,20కి 1, 19,20కి 1. అంటే ఇప్పుడు జనరేటర్స్ ఆఫ్ సి ఈక్వల్ టు ఏమవుతాయి సి క్యూబ్, సి పవర్ 7, సి పవర్ 9, సి పవర్ 11, సి పవర్ 13, సి పవర్ 17 అండ్ సి పవర్ 19. సో వీటన్నిటిని కూడా మనం దేనికి కంపేర్ చేస్తున్నాం Z6, Z8 అండ్ Z20కి కంపేర్ చేసి మనం జనరేటర్స్ని ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ చూడండి G ఈక్వల్ 0, 1, 2 అడిషన్ మాడ్యులో 3 ఈజ్ ఏ సైక్లిక్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. అండ్ ఫైండ్ ఆల్ జనరేటర్స్. G ఈక్వల్ టు 0, 1, 2 0, 1, 2కి ఇప్పుడు 0 జనరేటర్ జీకి ఇది ఇక్కడ అడిషన్ మాడ్లో అంటున్నాడు కాబట్టి ఫార్ములా ఏంటమ్మా NA సచ్ దట్ N బిలాంగ్స్ టు Z+. సో NA తీసుకోవాలి, ఏ పవర్ N తీసుకోకూడదు. సో NA తీసుకుంటే 0కి ఇక దేనికి మల్టిప్లై చేసినా 0నే వచ్చేస్తుంది కాబట్టి నాట్ ఈక్వల్ టు G అవుతుంది. నెక్స్ట్ 1కి వేస్తే 1 × 1 1, 1 × 2 2, 1 × 3 ఎంత అయితే 3. 3ని 3తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి రిమైండర్ 0 అంటే 1 to 0. నెక్స్ట్ 2కి వేసినట్టయితే 2 × 1 2, 2 × 2 అంటే ఎంత 4. 4ని 3తో చేస్తే ఎంత అవుతుంది మనకి 3 1 3 రిమైండర్ ఎంత 1 అంటే 1 అనేది ఒక ఎలిమెంట్ వస్తుంది. నెక్స్ట్ 2 క్యూబ్ ఎంత అవుతుందమ్మా 6. 6ని కూడా 3తోని మనం చేస్తే 3 2 6 ఎంత 0 వచ్చేస్తుంది. సో 2 1 0 1 2 0. సో ఇవన్నీ కూడా
జీలోని ఎలిమెంట్సే. అంటే ఇప్పుడు ఏమైతే జనరేటర్స్ అంటే 1, 2 అనేది జనరేటర్స్ అవుతుంది. ఇక్కడ 0 అనేది జనరేటర్ కాదు, ఓన్లీ 1, 2 ఆర్ జనరేటర్స్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటివమ్మా, ఎగ్జాంపుల్స్ ఆఫ్ సైక్లిక్ గ్రూప్. మనం ఈరోజు ఏమేమి తెలుసుకున్నాం, డెఫినేషన్ ఆఫ్ సైక్లిక్ గ్రూప్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సైక్లిక్ గ్రూప్. నెక్స్ట్ క్లాస్లో ప్రాపర్టీస్, థీరమ్స్ చూద్దాం సైక్లిక్ గ్రూప్స్ది.